చాలా మంది లేడీస్ యోని భాగంలో బాగా దురదగా ఉంటుంది మేడం అని వస్తూ ఉంటారు. అలర్జీ వల్ల మనకి ఇచ్చింగ్ అనేది రావచ్చు. సో, ఇరిటేషన్ అనేది చాలా వాటికి వస్తదండి. కొంతమంది టాంపోన్స్ వాడతారు. వెజైనల్ డౌచింగ్ అంటే మెన్స్ట్రుయల్ ప్యాడ్స్ లాంటివి, డౌచింగ్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. సెంటెడ్ సోప్స్ వాడుతూ ఉంటారు. సో, సెంటెడ్ వెజైనల్ వాషెస్ లాంటివి వాడుతూ ఉంటారు. సో, దేనికన్నా మనకి అలర్జీ లాగా వచ్చి దాని వల్ల కూడా మనకి ఇచ్చింగ్ రావచ్చు. సో, ఎక్కువ కెమికల్స్ ఉన్న సోప్స్ కానీ ఇలా సెంటెడ్ వాషెస్ కానీ ఇలాంటివి మీరు అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ లూజ్ కాటన్ అండర్ గార్మెంట్స్ మీరు వాడాలి. అండ్ ఇవి క్లీన్ చేసుకోవాలి, నీట్ గా వాష్ చేసి ఎండలో ఆరబెట్టుకొని మీరు యూస్ చేయాలి. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే మీకు ఈ ఎలర్జీ వల్ల ఆర్ ఇచ్చింగ్ అనేది మీకు తగ్గిపోతుంది. కొంతమందికి డ్రైనెస్ వల్ల ఇచ్చింగ్ వస్తుంది. సో ఎస్పెషలీ ముట్టాగిపోయిన తర్వాత డ్రైనెస్ వస్తుంది. ఎందుకంటే ముట్టాగిపోయిన తర్వాత ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వాళ్ళకి బాడీలో తగ్గిపోతుంది. సో దీని వల్ల డ్రైనెస్ వచ్చి యోని భాగంలో ఇచ్చింగ్ రావచ్చు. సో ఇచ్చింగ్ చాలా ఎక్కువగా ఉంది అంటే కొన్ని క్రీమ్స్ అనేవి మీరు అప్లై చేసుకుంటే ఈ ఇచ్చింగ్ అనేది తగ్గుతుంది. సో ఎప్పుడైనా కూడా మీకు ఇచ్చింగ్ ఉంది, మీకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ ని సంప్రదించండి. ఎగ్జామిన్ చేయించుకోవాలి. సో అది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా, ఇరిటేషన్ వల్ల వచ్చిందా, లేకపోతే ఇలా మనకి కొంత ఏజ్ దాటిన తర్వాత ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ వల్ల వచ్చిందా అనేది మీ డాక్టర్ చూసి మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో సెల్ఫ్ ట్రీట్మెంట్ కి మనం ప్రివెన్షన్ కి మనం కొన్ని మెజర్స్ అయితే తీసుకోవచ్చు. సో హైజీన్ మెయింటైన్ చేయాలి. అలా అని బాగా ఎక్కువ హార్ష్ సోప్స్ అండ్ డిటర్జెంట్స్ వాడకూడదు. అండ్ కాటన్ అండర్ గార్మెంట్స్ డ్రై చేసినవి మాత్రమే వాడాలి. సో సింపుల్ హైజీన్ మెయింటైన్ చేస్తే ప్రివెంట్ చేయొచ్చు. బట్ ఒకసారి ఇచ్చింగ్ వచ్చింది అంటే డెఫినెట్లీ కన్సల్ట్ అవుతే మంచిది.